హాయ్. ఈ వీడియోలో మనం ఏపీ పారామెడికల్ అడ్మిషన్ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ తెలుసుకుందాం. కట్ ఆఫ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్గా, అలాగే కోర్స్ వైజ్గా, తర్వాత కేటగిరీ వైజ్గా అన్ని కోర్సెస్కి, నా బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్కి, తర్వాత పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్కి, బీపీటీ కోర్సెస్కి ఇలాగా. ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అలాగే జాబ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం. ఇది వచ్చేసి కోర్స్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 56 వీళ్ళకి ఇక్కడ సీట్ వచ్చింది. స్టూడెంట్ నేమ్ ఇచ్చారు, తర్వాత లొకాలిటీ, కేటగిరీ. ఓకే, సో ఇక్కడ మనము ర్యాంక్, తర్వాత కేటగిరీ, ఈ కోర్స్ చెక్ చేసుకోవాలి. కాలేజ్ కూడా, సపోజ్ మీకు ఆ కాలేజీలోనే సీట్ రావాలి అనుకుంటే అప్పుడు మీరు కాలేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ బీసీబీ ఫీమేల్. సో బీసీబీ ఫీమేల్కి ఎన్ని సీట్లు ఇక్కడ వచ్చాయి ఈ కాలేజీలో? బీసీబీ ఫీమేల్ 56 ర్యాంక్ ఒకటి వచ్చింది. తర్వాత బీసీబీ ఫీమేల్ 368 ర్యాంక్కి సీట్ వచ్చింది. తర్వాత చూస్తాను బీసీబీ ఫీమేల్ ఇక్కడ 1024 ర్యాంక్ సీట్ వచ్చింది. ఇలాగా మీరు సపోజ్ బీసీబీ కేటగిరీ అయితే కనుక మీది, ఆ బీసీబీ కేటగిరీ ఆ కాలేజీలో ఎంతమందికి సీట్ వచ్చింది, ఆ ర్యాంక్స్ మీరు చెక్ చేసుకోండి. మీ ర్యాంకు వాళ్ళ ర్యాంక్స్ దరిదాపుల్లో ఉంటే కనుక మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో అలా మనము ఒక ఐడియాకి అయితే రావచ్చు అనమాట. సపోజ్ ఓసీ ఫీమేల్ అనుకోండి. ఓసీ ఫీమేల్ ఇక్కడ ఓసీ ఫీమేల్కి 192 ర్యాంక్కి సీట్ వచ్చింది. తర్వాత ఇంకా ఎవరికైనా వచ్చింది ఇక్కడ ఈ కాలేజీలో? ఓసీ ఫీమేల్ ఎవరికి రాలేదు. సో అలా మీరు చెక్ చేసుకోండి. ఓసీ ఫీమేల్ 192. సో ఇప్పుడు ఓసీ ఫీమేల్ దరిదాపుల్లో ఎవరైనా ర్యాంక్ ఉంటే కనుక ఈ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళంలో 192 ర్యాంక్ అంటే దరిదాపుల్లో, అది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు, అది ఆ దరిదాపుల్లో మీకు ర్యాంక్ ఉంటే కనుక మీకు సీట్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేనేంటంటే ఇవి అన్నీ చెప్పలేను కాబట్టి, అన్ని కాలేజెస్ తర్వాత అన్ని కోర్సెస్ చెప్పలేను కాబట్టి నేనేం చేస్తానంటే ఈ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. బీఎస్సీ నర్సింగ్ మనకు ఉంటుంది, తర్వాత పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ ఉంటుంది, చూపిస్తాను నేను. సో ఇది పోస్ట్ బేసిక్ నర్సింగ్ కోర్సెస్ అనమాట, ప్రైవేట్ కాలేజీలో. ప్రైవేట్ సో మనకి గవర్నమెంట్ కాలేజ్ కూడా చూపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు మనం. తర్వాత కిందకి వెళ్తే కనుక మన రిమైనింగ్ కోర్సెస్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీకి చూపిస్తుంది. ఇలాగా మీకు ఏ కోర్స్ కావాలి ఆ కోర్స్ సంబంధించి జస్ట్ స్క్రోలింగ్ చేసుకొని చెక్ చేసుకోవడమే. ఇక్కడ మనకి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చూపిస్తుంది. తర్వాత బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ డిగ్రీ కోర్స్ ఇది దీనికి. తర్వాత బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ ఇది. తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఓకే సార్. సో ఇలాగ అన్ని కోర్సెస్కి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.